దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం ఇండియా వేదిక అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకులు వాకా రామచంద్రరావు అన్నారు. మండల కేంద్రమైన మోపిదేవిలో సోమవారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అందే శ్రీరామ్మూర్తి ముమ్మర ప్రచారం చేపట్టారు. మే 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీలు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అందే శ్రీరామ్మూర్తి ఉభయ కమ్యూనిస్టు పార్టీల నేతలతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. వందలాదిగా మహిళలు వెంటరాగా శ్రీరామ్మూర్తి మోపుదేవి ప్రధాన సెంటర్లోని దుకాణదారులకు కరపత్రాలు పంచుతూ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని విమర్శించారు. ఇండియా వేదిక కూటమి అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం వంటి హామీలతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వనని చెప్పిన నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని చిత్తుచిత్తుగా ఓడించే విధంగా ప్రజలు ఆలోచించాలని అన్నారు. అవనిగడ్డ అసెంబ్లీ ఇండియా కూటమి బలపరిచిన అందే శ్రీరామ్మూర్తి, మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి కొల్లు కృష్ణలకు ప్రతి ఒక్కరూ హస్తం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రామచంద్రరావు విజ్ఞప్తి చేశారు. అవనిగడ్డ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు నిరంకుశంగా వ్యవహరించి అభివృద్ధిని గాలికి వదిలేశారని విమర్శించారు. రాష్ట్ర అధ్యక్షురాలు వై షర్మిలారెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా అవనిగడ్డ నియోజకవర్గంలో సంక్షేమ అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్తానని శ్రీరామ్మూర్తి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిస్టు పార్టీ నేత బండి ఆదిశేషు, కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీలు బలపరిచిన అభ్యర్థిగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిన్ను నియమిస్తున్నామన్నా అవనిగడ్డ నియోజకవర్గానికి. అన్నా, నువ్వు దేనికి భయపడొద్దు, వైసీపీకి కానీ తెలుగుదేశం కానీ నీ ధైర్యంతో నువ్వు ముందుకెళ్ళు అని నాకు చెప్పడం జరిగింది. అలాగే ప్రతి మండలంలోనూ పాదయాత్ర చేసుకుంటూ గడప గడపకి మా అభివృద్ధి కార్యక్రమాలు మేమేం చేస్తున్నామో పథకాలు, మా 9 పథకాలు ఇంతవరకు ఎవరూ చేయలేని కార్యక్రమాలు అమ్మా ఇవి. అలాగే ప్రతి దీనికి మన అవనిగడ్డ నియోజకవర్గంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. అలాగే ఆ ఇబ్బందులని అన్నీ నేను వివరించుకుంటూ ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతుంది. 22A బి భూమి ఇళ్ల పట్టాలు కానీ భూమి కానీ, అలాగే ప్రతి మన సుఖభూములు అన్నారు, అది కూడా కంప్లీట్ చేయలేదు, సగంలోనే ఆపేశారు. అది మాకు అవకాశం ఇస్తే మేము అది కూడా కంప్లీట్ చేసి 22Aలో ఉన్న ఇళ్ల పట్టాలు కానీ ఇళ్ళు కానీ గత 50 సంవత్సరాల నుంచి ఉన్నాయి. అందులో నేను కూడా ఒక బాధితుడిని. నా ఇల్లు కూడా 22Aలో పెట్టారు. 60-70 సంవత్సరాల నుంచి ఉంది నా ఇల్లు అవనిగడ్డలో 2వ వార్డులో. అలాగే ప్రతి మండలంలో ప్రతి విలేజ్ని టచ్ చేసుకుంటూ గడప గడపకి కార్యక్రమం చేస్తున్నాం. నా మిత్ర పార్టీలైన సిపిఎం, సిపిఐ, ఆమ్ ఆద్మీ అందరిని కలుపుకుంటూ రామచంద్ర గారిని, మధు గారిని, అడ్డాడ ప్రసాద్ గారిని, పరసూరి శ్రీనివాసరావు గారిని అందరిని కమ్యూనిస్ట్ ఉభయ నాయకులు అందరినీ కలుపుకుంటూ ప్రతి ఇంటింటికి వెళ్ళడం జరుగుతుంది. మేము ఏ కార్యక్రమం చేసినా వాళ్ళకంటే మించి ఉంది మాది ర్యాలీ. జనం కానీ మమ్మల్ని అభినందిస్తున్నారు. అన్నా, కాంగ్రెస్ చూడాలన్నా మేము ఒక్కసారి అని చెప్పడం జరుగుతుంది. అదే మేము మనసులో పెట్టుకుని ముందుకెళ్ళడం జరుగుతుంది. నన్ను ఎంపీ గారు గొల్లు కృష్ణ గారు కానీ అత్యధిక మెజార్టీతో మీ అమూల్యమైన ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తూ మీ అందే శ్రీరామ్మూర్తి, అవనిగడ్డ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి అందే శ్రీరామ్మూర్తి గారిని మోడీ ఎన్డీఏ కూటమి, 2 సంకీర్ణ ప్రభుత్వాల ఇండియా వేదిక కూటమి. ఈరోజు నరేంద్ర మోడీ చెప్పేశాడు, మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వటం కానీ విభజన హామీలు అమలు జరపడం కానీ కుదరదని, అట్లాగే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మూసేస్తామని ఈ రకమైనటువంటి ప్రజల వ్యతిరేక విధానాలు అవలంబిస్తామన్నారు. రెండవ పక్క సంకీర్ణ ప్రభుత్వాలతో ఏర్పడుతున్నటువంటి ఇండియా వేదిక ఖచ్చితంగా మాకు కానీ అధికారం ఇస్తే మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని, విభజన హామీలు అమలు జరుగుతామని, పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తామని, మన అమరావతిని రాజధానిగా నిర్మిస్తామని, ల్యాండ్ టైటిల్ యాక్ట్ని పూర్తిగా రద్దు చేస్తామని రకరకాల నినాదాలతో ఇండియా వేదిక ముందుకు వస్తూ ఉంది. ప్రజలందరూ కూడా ఆలోచించి మనకు ప్రత్యేక హోదా ఇవ్వనన్నటువంటి నరేంద్ర మోడీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని చిత్తశుద్ధిగా చిత్తుగా ఓడించాలని
మన ఇండియా వేదిక అభ్యర్థులైనటువంటి అంజయ్య శ్రీరామమూర్తి గారిని గొల్లి కృష్ణ గారిని హస్తం గుర్తు మీద ఓట్లు వేసి గెలిపించాలని మేము కోరుతున్నాం. అట్లాగే మీ అందరూ కూడా ఇవాళ నరేంద్ర మోడీ నిరంకుశ విధానాలు, నియంత్రిత విధానాలు మీరందరూ తెలుసు. ఆయనకు అనుకూలంగా ఉంటే ఒక రకం, ప్రశ్నిస్తే చంపేస్తామన్నాడు, ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తామన్నాడు, ప్రశ్నిస్తే మన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కానీ, జార్ఖండ్ ముఖ్యమంత్రి సోరెన్ కానీ ఇవాళ అరెస్ట్ చేయించాడు. అనుకూలంగా లేకపోతే అరెస్ట్ చేయటం, ప్రశ్నిస్తే చంపేయటం. మన రాజ్యాంగంలో ఉన్నటువంటి మన లౌకిక మనువాదాన్ని తీసుకురావటమే వాళ్ళ ఉద్దేశం. అందుకని ఆలోచించి నరేంద్ర మోడీ ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు జగన్ ప్రభుత్వం కానీ, బాబు ప్రభుత్వం కానీ, జనసేన ప్రభుత్వం కానీ వాళ్ళకు ఓట్లేయకోకుండా ఇండియా వేదిక అభ్యర్థులైనటువంటి మన